Hello friends, welcome to our channel Review Talks. Here is the genuine collection report of Pushpa 2 movie worldwide day 1. Pushpa 2 సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా చాలా వెయిట్ చేస్తారు. ఫైనల్ గా ఇవాళ థియేటర్ లోకి వచ్చేసింది అండ్ బంపర్ పాజిటివ్ టాక్ తో ముందుకెళ్తుంది సినిమా. బాహుబలి 2 తర్వాత ఆ రేంజ్ సీక్వెల్ కి వచ్చిన క్రేజ్ వచ్చేసి KGF చాప్టర్ 2 కి, ఆ తర్వాత పుష్ప 2 కి అని చెప్పుకోవాలి. ఇక లేట్ చేయకుండా కలెక్షన్ రిపోర్ట్ లోకి వెళ్ళిపోదాం. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి 620 కోట్లుగా తెలుస్తుంది థియేట్రికల్ రైట్స్ వరల్డ్ వైడ్ గా. అంటే సుమారు 1200 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే గానీ మనకి 620 కోట్ల షేర్ రాదన్నమాట. మరి ఈ సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. మన రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ అండ్ తెలంగాణ కలిపేసి సుమారు 213 కోట్లకి థియేట్రికల్ రైట్స్ అమ్మినట్టు మనకు తెలుస్తుంది. అందులో ఫస్ట్ డే వచ్చేసి నిజాం ఏరియా నుంచి 45 కోట్ల గ్రాస్, అందులో 23 కోట్ల షేర్ ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ ఏపీ వచ్చేసి 50 కోట్ల గ్రాస్, అందులో 25 కోట్ల షేర్ ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ బాలీవుడ్ హిందీ బెల్ట్ వచ్చేసరికి నార్త్ ఇండియా, రెస్ట్ ఆఫ్ ద ఇండియా వచ్చేసరికి 200 కోట్లకి థియేట్రికల్ రైట్స్ అమ్మారు. అందులో ఇవాళ 105 కోట్ల గ్రాస్ వసూలు ఏంటంటే మనకు తెలుస్తుంది. అంటే 53 కోట్ల షేర్ ఉంది అందులో ఇంచుమించుగా. అండ్ కర్ణాటక వచ్చేసి 32 కోట్లకు అమ్మారు, 14 కోట్ల గ్రాస్ వచ్చింది ఫస్ట్ డే, అందులో 7 కోట్ల షేర్ ఉన్నట్టు తెలుస్తుంది. కేరళ వచ్చేసి 20 కోట్లకు అమ్మారు, అందులో 10 కోట్ల గ్రాస్ వచ్చినట్టు తెలుస్తుంది ఫస్ట్ డే, అండ్ 5 కోట్ల షేర్ ఉంది అందులో. తమిళనాడు వచ్చేసరికి 52 కోట్లకు అమ్మారు, అందులో 26 కోట్ల గ్రాస్ వచ్చినట్టు తెలుస్తుంది మనకు ఫస్ట్ డే, అందులో 13 కోట్ల షేర్ ఉంది. అండ్ ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, అమెరికా ఇవన్నీ కలుపుకుంటే 100 కోట్లకి అమ్మారు థియేట్రికల్ రైట్స్. అందులో ఫస్ట్ డేనే మనకి 50 కోట్ల గ్రాస్ వచ్చినట్టు తెలుస్తుంది, 25 కోట్ల షేర్ ఉంది అందులో. ఓవరాల్ గా పుష్ప 2 ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా కూడా ప్రభంజనం చాటిందనే చెప్పుకోవచ్చు. ఇది ఒక కొత్త చరిత్ర అని చెప్పుకోవచ్చు. రాజమౌళి మార్క్ లేకుండా ఒక హీరో పాన్ ఇండియా అయి ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే అసలు మామూలు విషయం కాదు. బన్నీ క్రేజ్ అయితే అమాంతం పెరిగిపోయింది. సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్ళిపోతుంది. ఫస్ట్ డేనే మనకి వరల్డ్ వైడ్ గా 300 కోట్లు వసూలు చేసినట్టు మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. అందులో సుమారు 150 కోట్ల షేర్ ఉన్నట్టు తెలుస్తుంది ఫస్ట్ డేనే. అండ్ ఇది 4 రోజుల వీకెండ్. ఫస్ట్ డేనే 300 కోట్లు వచ్చాయంటే 4 రోజుల్లో 1200 కోట్లు కనుక వసూలు చేస్తే ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది పుష్ప పార్ట్ 2. పెరిగిన టికెట్ రేట్స్ వల్ల బాహుబలి 2 రికార్డు కూడా బ్రేక్ చేస్తుందని ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మీరు కనుక పుష్ప 2 మూవీ కనుక చూస్తుంటే మీరు వీని కింద కామెంట్ లో తెలియజేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.